హాయ్ అండి, నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు వీడియో వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ అండి. చాలా బాగుంటుందన్నమాట. ఉషా 550 మోడల్లో ఇంత నీట్ ఫినిషింగ్గా అనుకుంటారు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. అలాగే మన ఛానల్లో రెసిపీ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఒకసారి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం మన ఛానల్కి విజిట్ అయ్యి మన ఛానల్లో పాత వీడియోస్ చూసి నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను చూపించే డిజైన్ వచ్చేసి న్యూ డిజైన్ అండి. చాలా బాగుంటుంది. శారీ వచ్చేసి పికాక్ బ్లూ అనమాట. శారీ మెయిన్ కలర్ వచ్చేసి ఇంకా డిజైన్లో మనం పైపింగ్ అంటే బద్ద మెయిన్ ఫ్లవర్ అయితే పికాక్ బ్లూ తీసుకున్నామండి. నాకు ఈ పికాక్ బ్లూ దారం అయితే నా దగ్గర లేదండి. నేను తీసుకున్న చాలా దారాలు అయితే ఇదొక్కటే మిస్ అయింది. ఈ వర్క్ నా దగ్గరికి రావటం వల్లే నేను ఈ దారంని మిస్ అయ్యానని అయితే తెలిసిందనమాట నాకు. నేను ఇంకా మంగళగిరి వెళ్ళానండి దీనికోసం. వెళ్తే మంగళగిరిలో షాప్ మొత్తం వెతికినా కూడా నాకు ఈ దారం అయితే దొరకలేదు. సరే అని చెప్పేసి నేను ఎక్కడైతే వర్క్ నేర్చుకున్నానో అక్కడికి వెళ్ళి అయితే నేను ఈ దారం తెచ్చుకున్నానండి. ఇంకా తర్వాత వాళ్ళకి అవసరం అని చెప్పేసి మళ్ళీ పంపించేశాను. ఎందుకంటే అది ఫుల్ దారం కాదండి, వాళ్ళకి వాడే దారంనే నాకు ఇచ్చారు. ఇంకా వాళ్ళకి అవసరం అండి, ఎందుకంటే అదే రోజు వర్క్ వచ్చింది, సేమ్ కలర్కి సంబంధించిన వర్క్. అందుకని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాను. నెక్స్ట్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు అన్ని కలర్స్ని అయితే మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలన్నమాట. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్టు. వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కుందన్ వర్క్ కూడా ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నానండి. డిజైన్ చూడండి, చాలా డీటెయిల్డ్గా చూపిస్తున్నాను. ఎంత బాగుందో చూడండి. ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఉషా 550 మోడల్ అని చెప్పాను కదండి మిషను. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుందండి. శారీలో ఉన్న కలర్స్ వచ్చేసి నిండు ఆరెంజ్, లైట్ ఆరెంజు. శారీలో చెక్స్ మోడల్ ఉంటుందండి, అది వచ్చేసి సిల్వర్ వీవింగ్ అనమాట. శారీ వచ్చేసి పికాక్ బ్లూ, పళ్ళు వచ్చేసి మెరూను, అలాగే బ్లౌజ్ వచ్చి మెరూను. నేను శారీలో ఉన్న బ్లౌజ్ తీయలేదండి, ఎందుకంటే శారీలో ఉన్న బ్లౌజు వర్క్ ఆపదు కాబట్టి ఇంకా నేను ఆపట్టు అయితే తీసుకొని వీళ్ళకి వర్క్ అనేది వేస్తున్నాను. ఈ వర్క్ అయితే చూసే కొద్దీ చూడబుద్ధి అవుతుందండి. నిజంగా దీని ఫినిషింగ్ అంత ముద్దుగా ఉంది. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి నేను చూపించేది. ఇల్లు కట్టే వాళ్ళకి ఇల్లు ఉండదు, అలాగే మిషన్ కుట్టుకునే వాళ్ళు వాళ్ళ బట్టల్ని కుట్టుకోరు, అలాగే వాళ్ళకైతే వర్కులు వేసుకోరండి. నిజంగా నేను ఇప్పుడు వేస్తున్న వర్కులు కస్టమర్స్కి అయితే వేశాను కానీ నేనైతే వేసుకోలేదండి ఇంతవరకు ఈ వర్కులు. నా కొరకు నేనంటూ ప్రత్యేకంగా వర్కులు అయితే వేసుకోలేదండి. ఒక 2-3 అయితే వేసుకున్నాను నా కొరకు, కానీ వాటిని స్టిచ్చింగ్ కూడా చేసుకోలేదండి నేను, ఎందుకంటే అంత టైం ఉండదండి. ఈ మధ్య నేను కుకింగ్ వీడియోస్ కూడా డైలీ పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే మార్నింగ్ లేచి పిల్లలకి లంచ్ బాక్సు టిఫిన్ ప్రిపేర్ చేయాలండి, అలాగే వాళ్ళని స్కూల్కి పంపాలి కదా. తర్వాత అయితే వర్కులు వేయాల్సి వస్తుంది అన్నమాట. ఇంకా అందువల్ల నేను కుకింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోతున్నాను. చూడండి, శారీ వచ్చేసి ఇదేనండి, మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు శారీ అండి. శారీలో వచ్చేసి చెక్స్ మోడల్ అని చెప్పాను కదా, పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలరు, శారీ వచ్చేసి పికాక్ బ్లూ అండి. శారీ కలర్ చాలా బాగుంది కదా. వర్క్ చూడండి శారీకి ఎంత దగ్గరగా ఉందో, శారీలోంచి తీసిన బ్లౌజుల్లానే ఉంటాయండి మనం ఎంచుకున్న కలర్స్ వచ్చేసి. చూడండి శారీ ఎంత బాగుందో, చాలా బాగుంటాయండి ఈ శారీస్. కట్టుకుంటే మాత్రం వాటి హుందానే వేరుగా ఉంటుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసే ముందు చిన్న లైక్ చేయండి. వర్క్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.